ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు? దాదాపుగా సమగ్ర శిక్ష ఉద్యోగస్తులం 20 నుంచి 25 సంవత్సరాలుగా ఈ వ్యవస్థలో పోరాటం చేస్తున్నాం. దాదాపుగా మాకు అత్యంత తక్కువ శాలరీస్ తోటి ఇప్పుడు ఎవరికి కనీసం 20,000 కనీస శాలరీ లేకుండా మాకు గడిచిన ప్రభుత్వం మాకు అన్యాయం చేస్తే అదే టైంలో మేము ధర్నాలకు రోకోలకు దిగినప్పుడు హన్మకొండ సభలో ఇప్పటి ముఖ్యమంత్రి అప్పటి పిసిసి ప్రెసిడెంట్ గారు రేవంత్ రెడ్డి గారు వచ్చి మాకు మా ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే ఖచ్చితంగా మీకు హామీని రెగ్యులరైజ్ చేసి మీకు హామీని నెరవేరుస్తామని తెలియజేయడం జరిగింది. అదే హామీతోటి మేము 7 నెలలుగా ఎదురు చూస్తున్నాం. దాదాపుగా 100 రోజులు కాదు 200 రోజులు ఎదురు చూసాం. కానీ ఇప్పటి వరకు మాకు కనీసం మా పేరు కానీ ఊసు కానీ ఎత్తట్లే. 20,000 మంది ఎన్నో ఉన్నత చదువులు చదివి బీఈడి టెట్ అర్హతలతోటి దాదాపుగా స్కావెంజర్ నుంచి మొదలు పెడితే అన్ని రకాల ఉద్యోగస్తులం దీంట్లో ఉన్నాం. పిహెచ్డి పీజీలు చేసిన వరకు అయినా ఇప్పటి వరకు మమ్మల్ని ఆదుకున్నవా ఎలాంటి ప్రభుత్వం లేదు. మమ్మల్ని ఇలాగే కాంట్రాక్ట్ పద్ధతిన ఇలాగే కొనసాగి బానిసలుగా చూస్తున్నారు. ఖచ్చితంగా మా డిమాండ్లన్నీ నెరవేర్చాలి. ఏదైతే ప్రధానమైన డిమాండ్ ఖచ్చితంగా సమగ్ర శిక్ష ఉద్యోగుల అందరినీ రెగ్యులరైజ్ చేయాలి. అంటే 2023 సెప్టెంబర్లో మీరు సమ్మె బాట పట్టినప్పుడు ఇదే సీఎం రేవంత్ రెడ్డి అప్పుడు పీసీసీ చీఫ్గా ఉన్నప్పుడు సో మీకు ఒక హామీ ఇచ్చారు. సో మీకు రెగ్యులరైజేషన్ చేస్తామని. మరి ఇప్పుడు సీఎం అయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మీ సమస్యల పట్ల ఇప్పటివరకు మంత్రులను కానీ తనను కానీ కలవడం జరిగిందా? అట్లాగే ఇప్పుడు మీరు నిరసన తెలిపే ప్రయత్నంలో భాగంగా ఇక్కడ అంతా పోలీసులు ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? మేము గత 15-20 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి ఈ సమగ్ర శిక్షలో. మేము చాలా ఏమంటారు వెట్టి చాకరీ అనేది జరుగుతుంది. గత గవర్నమెంట్ని కూడా మేము నమ్ముకున్నాము. గత గవర్నమెంట్ కూడా 10 సంవత్సరాల నుంచి చేస్తానని చెయ్యలేదు కాబట్టి మేము ఎలక్షన్కి వెళ్ళే ముందు సమ్మె చేయటం జరిగింది సమగ్ర శిక్ష ఉద్యోగులు. ఆ సమ్మె దగ్గరకు వచ్చిన ఇప్పుడు ప్రజెంట్ మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు హామీ ఇవ్వటం జరిగింది. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడైతే వస్తుందో వచ్చిన నెల రోజుల్లోనే మిమ్మల్ని సచివాలయానికి పిలిపించి మాట్లాడటం జరుగుతుంది. మిమ్మల్ని మీ సమస్య గవర్నమెంట్కి టీ దాగొచ్చినంత సులభం అని చెప్పేసి అన్నారు. మేము మంత్రుల్ని కలిసాము, అందరినీ కలిసాము. అసెంబ్లీ సమావేశాలప్పుడు కూడా మేము బిఫోరే అందరినీ కలిసి ఎమ్మెల్యేలను కూడా కలిసి మేము రిప్రజెంట్ చేయడం జరిగింది, లెటర్లు ఇవ్వడం జరిగింది. వచ్చిన 100 రోజుల్లోనే మిమ్మల్ని రెగ్యులర్ చేస్తాము అన్నారు. ఆ లోపు పిలిచి మాట్లాడతామన్నారు. కానీ ఇంతవరకు ఎటువంటి స్పందన లేదు కాబట్టి మేము చాలా శాంతియుతంగా మా ఆవేదనను ముఖ్యమంత్రి గారికి ఆ హామీని నెరవేర్చడం కోసమని మేమున్నాము గుర్తించండి అని చెప్పి వెళ్ళడానికి మాత్రమే మేము వచ్చాము తప్ప ఎటువంటి మాకు గవర్నమెంట్ మీద వ్యతిరేకంగా అనేది మేము రాలేదు. మా ఆవేదన తెలియజెప్పుకోవడానికి మేము వచ్చాము. 100 రోజులు అన్నారు, ఇప్పటికి 250 రోజులు గడిచిపోయింది. కనీసం మేము ఎంతమంది ఎమ్మెల్యేలు మినిస్టర్లని కలిసినా కానీ ఎటువంటి స్పందన లేదు. అసెంబ్లీలో కూడా మా గురించి చర్చకు రాలేదు కాబట్టి మా ఆవేదన మా ఉద్యోగుల్ని గుర్తించండి అని చెప్పి మేము కలవడం జరిగింది. సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలి తక్షణమే. అప్పటి వరకు ఒకవేళ మీకు బడ్జెట్ లేదు ఇట్లాంటివి ఏమన్నా ఉంటే మాకు ఎమ్మటే MTS అనేది మినిమం టైం స్కేల్ అనేది మాకు ఇప్పించాలని కోరుకుంటున్నాం.